ఈరోజు దేశమంతా ఒక పండుగ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేరు, అందరూ కలిసి జరుపుకున్న ఒకే ఒక పండుగ మన జెండా పండుగ. ఈ రోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరికీ గుండె చొప్పు లాంటిది. జెండా పండుగ నాకు ఒక పర్సనల్ ఎమోషన్. ఇక్కడికి నేను వచ్చినప్పుడు పిల్లలు చూసిన తర్వాత నాకు కూడా నా స్కూల్ రోజులు గుర్తొచ్చినాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందనగా స్కూల్లో హడావుడి ఉండేది. మేమందరం మిత్రులు కలిసి మా క్లాస్ రూమ్ ని, స్కూల్ ని బాగా అలంకరణ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్ కోసం స్వాతంత్ర సమరయోధుల చరిత్రను ఏకంగా చదువుకుని ఆ కాంపిటీషన్ లో కూడా మేమందరం పాల్గొనే వాళ్ళం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి మన జాతీయ జెండా ఎగిరేసినప్పుడు మా అందరికి గూస్ బంప్స్ వచ్చేది. జనగణ మనకు ఒక మాటలో చెప్పాలంటే జాతీయ జెండా ఎగురటం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఆ మూమెంట్ ఈ రోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేయాలని పిలిపించారు. ప్రతి ఇంటిపైనే కాదు, ఈ రోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది. ఎంతో మంది వీరుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం. చేతిలో ఆయుధం లేకపోయినా అహింస మార్గంగా ఎంచుకుని స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ గారు. కత్తిబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువత దేశం కోసం పోరాడ చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈ రోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నా. బ్రిటిష్ వాళ్ళు తుపాకీకి ఎదురుగా నిలబడి ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రంప రెబెలియన్ పేరుతో బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసింది మన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, మన చరిత్రను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తును నిర్మించే రోజు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవం. బెజవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. అదే మనందరికీ కొండంట బలం. ఈ జిల్లాకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మన కృష్ణమ్మ. మన సాగు తాగునీటి వరం ప్రకాశం బ్యారేజ్. మన బెజవాడ విద్య కళలకు నిజమైన రాజధాని. కొండపల్లి బొమ్మలు మనందరి కళ. గడిచిన 2 ఏళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మీ అందరి అన్నగారు, నా ఒక్కరికే తాతగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆనాడు చెప్తాం జరిగింది. 2 ఏళ్లు డిపార్ట్మెంట్ లో ఉన్న వారందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చేరుతాం జరిగింది. కరికులం మార్చాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ ఇస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం. స్కూల్స్ ని ఏకంగా పాలిటిక్స్ కి దూరంగా పెడతాం కూడా జరిగింది. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, కనీసం నా ఫోటో కూడా లేదు. దేశ చరిత్రలో మొదటిసారి 10th లో ర్యాంక్ సాధించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ఫోటోలు ఏకంగా పేపర్ ఫస్ట్ పేజ్ లో మన ప్రభుత్వం ఇస్తాం జరిగింది. చాగంటి కోటేశ్వర గారిని అడ్వైజర్ గా నియమించి విలువల పైన ప్రత్యేక పుస్తకాలు రూపొందించి పిల్లలకి నేర్పిస్తాం జరిగింది. మహిళలను గౌరవిస్తాం నేర్పిస్తున్నాం. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వర గారు చెప్పిన ఒక గొప్ప మాట నాకు గుర్తొస్తుంది. అమ్మకు చెప్పలేని పని చేయొద్దని. మళ్ళీ చెప్తున్నా, అమ్మకు చెప్పలేని పని
చేయొద్దు. వినడానికి సింపుల్ గా ఉండొచ్చు కానీ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. మహిళల్ని గౌరవిస్తాం, సమాజం అప్పుడే బాగుపడుతుంది, సమాజం బలంగా ఉంటుందని బలంగా ప్రజాప్రభుత్వం నమ్ముతుంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువతకు నాకు ఇవ్వండి, దేశ తలరాతను మారుస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నాను. 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు చెప్పిన ఉద్యోగాలు రాదు, కానీ 4 నెలలు కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు వచ్చే రోజులు. అదే స్కిల్ గ్యాప్. అందుకే మేము ఇండస్ట్రీ కాలేజ్ కనెక్ట్ తీసుకొచ్చాం. ఇండస్ట్రీస్ ని ఏకంగా మన ఐటీఐస్ ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకు కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ కూడా అందిస్తున్నాం. ఉద్యోగాలు వెంటనే ప్రభుత్వం విప్పిస్తుంది. అలానే హైయర్ ఎడ్యుకేషన్ కూడా రీవ్యాంప్ చేస్తున్నాం, కరికులం మార్చుతున్నాం. ఎన్నో ఏళ్ళుగా లేని ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కూడా ప్రజా ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మనం అడిగిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కావాలని మనం అడిగిన వెంటనే ఏకంగా అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టం చేస్తాం జరిగింది. ఇంకా మన అడ్రస్ లేని వాళ్ళం కాదు, మనకి కేర్ ఆఫ్ అడ్రస్ శాశ్వతమైన రాజధాని అమరావతి. అమరావతి నిర్మాణం మరియు పోలవరం కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. స్టీల్ ప్లాంట్ కాపాడుకునే దానికోసం ప్రత్యేక ప్యాకేజ్ కూడా అందిస్తాం జరిగింది. విశాఖలో ఏకంగా రైల్వే జోన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం.